Namaste dear students, welcome to our video lesson number 89. In this video, we are going to learn another small topic. In our lesson number 81 or 82, I am not sure, we learned how to use neither, nor and either in నెగటివ్ సెంటెన్సెస్. నేను కూడా అని చెప్పడానికి నెగటివ్ సెంటెన్సెస్తో మనం నీదర్, నార్ అండ్ ఎయిదర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. అంటే she didn't eat last evening she didn't eat. neither did he, అతను కూడా తినలేదు. she didn't eat. neither did he, ఆయన కూడా తినలేదు. ఓకే, neither did I, నేను కూడా తినలేదు. I didn't eat either, నేను కూడా తినలేదు. అంటే మనం ఇక్కడ నేర్చుకుంటుంది ఏంటి? మొదటిది మనకు తెలిసిందే, she didn't eat, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో మనం నేను కూడా అని చెప్పాల్సి వచ్చినప్పుడు neither did I, nor did I didn't eat either ఇలా నేర్చుకున్నాం. ఓకే, దేనికి? ఇది నెగిటివ్ సెంటెన్సెస్కి. ఓకే, I didn't watch the movie, I didn't watch the movie ఏ చెప్పారు. నౌ B says నేను కూడా చూడలేదు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? నేను కూడా neither did I, ఆమె కూడా చూడలేదు. nor did she, అతను కూడా చూడలేదు. he didn't watch either. ఓకే, she hasn't called her, ఇక్కడ హ్యాస్తో యూజ్ చేస్తాం. she hasn't called her, అతను ఆమెకు ఫోన్ చేయలేదు. ఎలా యూజ్ చేస్తాం? neither have I, nor has he ఇలా మనం యూజ్ చేస్తున్నాం. అంటే neither nor, I haven't either, అంటే I haven't called either. అంటే మనం ఒక నెగిటివ్ సెంటెన్సెస్కి నేను కూడా ఆ పని చేయలేదని రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం neither, nor and either ఇది యూజ్ చేయటం నేర్చుకున్నాం. అండ్ దిస్ వీడియో we are going to learn నేను కూడా అని పాజిటివ్ సెంటెన్సెస్కి ఎలా రెస్పాండ్ అవుతాం. neither nor eitherని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పాజిటివ్ సెంటెన్సెస్కి ఎలా రెస్పాండ్ అవుతాం అనేది ఈ లెసన్లో చూద్దాం. నిజానికి మనందరికీ తెలిసిందే, పాజిటివ్ సెంటెన్సెస్కి I too అని యూజ్ చేస్తాం. యూజువల్గా I too అని యూజ్ చేస్తాం. అంటే నేను కూడా, సపోజ్ ఐఎమ్ టైర్డ్, ఇది పాజిటివ్. I am tired, నేను అలసిపోయాను. ఇప్పుడు మనం నేను కూడా అని చెప్పాల్సి వస్తున్నప్పుడు రెండు రకాలుగా మనం చెప్తాం. I too అంటే నేను కూడా టైర్డ్ అని అర్థం. అలా కాకుండా మరో వే ఏంటంటే సోతో చెప్పటం. ఓకే, సో, సచ్, neither, nor, either వీటి ఇంకా వేరే యూసెస్ ఉన్నాయి. అవన్నీ మనం ఒక లెసన్లో ఫినిష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్తున్నది సోతో. సో I am tired, నేను అలసిపోయాను. దీన్ని సోతో కూడా చెప్పాను. నేను కూడా అలసిపోయాను. ఎలా చెప్తామంటే సో, ఇక్కడ I am అని ఫస్ట్ సెంటెన్స్లో ఉంది కాబట్టి, ఫస్ట్ స్టేట్మెంట్లో I am ఉంది కాబట్టి ఇక్కడ కూడా సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ని యూజ్ చేయాలి. అంటే సో తర్వాత బీ ఫామ్, సో తర్వాత బీ, ఆర్ సో తర్వాత ఆక్సిలరీ. ఏ టెన్స్ అయితే ఆ టెన్స్. ఓకే, ఇఫ్ యూ వాచ్ 2-3 ఎగ్జాంపుల్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇక్కడ I am tired అని అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్తున్నాం? సో am I, సో ముందు రావాలి, తర్వాత యామ్ ఆక్సిలరీ వెబ్ రావాలి, తరువాత మనకి సబ్జెక్ట్ రావాలి. I am tired, సో am I. he is tired, ఈయన బాగా అలసిపోయారండి. ఈయన కూడా అలసిపోయారండి. సో ఈజ్ హీ, ఎందుకంటే హీతో ఈజ్ కదా వాడాలి. సో ఈజ్ హీ అంటే అక్కడ I am అని బీ ఫామ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా సో తర్వాత బీ ఫామ్ని యూజ్ చేస్తూ సో ఈజ్ హీ. హీస్ టైర్డ్, సో ఈజ్ హీ. I am tired, సో ఈజ్ హీ. ఓకే, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే సో తర్వాత ఆక్సిలరీ అంటే టు అని చెప్పొచ్చు, లేదా సో am I, సో ఈజ్ హీ ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, లెట్ us take another example. I'm hungry, someone says. ఏ, ఎవరో ఏని చెప్తాం. ఇప్పుడు ఐఎమ్ హంగ్రీ అని చెప్పారు. ఓకే, ఈయన కూడా ఆకలిగా ఉన్నారండి, మీ ఒక్కరికే కాదు, నాట్ ఓన్లీ యూ. సో ఈజ్ హీ అంటే ఈయన కూడా ఆకలిగా ఉన్నారు. ఐఎమ్ హంగ్రీ. హీ ఈజ్ హంగ్రీ, సో ఎమ్ ఐ. హీ ఈజ్ హంగ్రీ, సో ఈజ్ హీ. సో ఈజ్ హీ ఇది కూడా మనం బీ ఫామ్తోనే చెప్తున్నాం. అంటే సో తర్వాత ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ మాటలో ఏది యూజ్ చేశారో తర్వాత దాన్ని అలాగే యూజ్ చేస్తాం. షీ వాజ్ వెరీ యాంగ్రీ యెస్టర్డే, సో వాజ్ హీ. She was very angry yesterday.
సో వాజ్ హీ, అతను బాగా కోపంగా, ఆమె బాగా కోపంగా ఉంది, ఆయన కూడా కోపంగా ఉన్నారు. హీ టూ వాజ్ వెరీ యాంగ్రీ. ఓకే, దాన్నే మనం ఎలా చెప్తున్నాం, హీ టూ అని చెప్పినా పర్లేదు, సో వాజ్ హీ అని చెప్పినా పర్వాలేదు. షీ హ్యాస్ ఫినిష్డ్, ఇప్పుడు టెన్సెస్లోకి వచ్చాం. ఇది ఏ టెన్స్లో ఉందో జాగ్రత్తగా చూడాలి. షీ హ్యాస్ ఫినిష్డ్ హోమ్ చోర్స్. షీ హ్యాస్ ఫినిష్డ్ హోమ్ చోర్స్. ఆమె హోమ్ చోర్స్ అన్ని, ఇంటి పనులన్నింటినీ ఫినిష్ చేసేసారు. ఇవి కూడా చేసేసారు. షీ టూ. లేకపోతే ఇక్కడ ఎలా చెప్పాలి, సోతో అయితే అక్కడ షీ హ్యాస్ ఫినిష్డ్ అని షీతో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేశాం కాబట్టి ఇందులో కూడా అంటే సోతో చెప్పిన మాటలో కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే యూజ్ చేయాలి. అంటే షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోమ్ చోర్స్ అంటే షో హ్యాస్ మై మదర్, మా అమ్మగారు కూడా హోమ్ చోర్స్ని ఫినిష్ చేసేసారు, ఇంటి పనులన్నింటినీ. షో హ్యాస్ మై మదర్. అలా కాకుండా ఆమె సింపుల్ పాస్ట్లో చెప్పారు, షీ ఫినిష్డ్ హర్ హోమ్ చోర్స్. ఇప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం ఎలా చెప్పాలి, సో డిడ్ మై మదర్. సో ఆక్సిలరీ వర్బ్, ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి సో డిడ్ మై మదర్. యూ షుడ్ అబ్జర్వ్ ద వర్డ్ ఆర్డర్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మై మదర్ ఈజ్, సో మై మదర్ డిడ్, సో మై మదర్ హ్యాస్ అని అనకూడదు. సో డిడ్ మై మదర్, ఆక్సిలరీ, సో తర్వాత ఆక్సిలరీ వెర్బ్ రావాలి, ఆక్సిలరీ వెర్బ్ తర్వాత మనం సబ్జెక్ట్ చెప్పాలి. షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోమ్ చోర్స్. షీ హ్యాస్ ఫినిష్డ్. సో హ్యాస్ మై మదర్. సో హ్యావ్ ఐ, నేను కూడా ఫినిష్ చేసేసాను. అర్థమవుతుందా? ఓకే, షో హ్యాస్ మై మదర్. సో హ్యావ్ ఐ, ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి హ్యావ్, హ్యాజ్ అనేది ఏది వాడాలో తెలుస్తుంది. ఓకే, ఆమె ఎప్పుడు వర్క్ త్వరగా ఫినిష్ చేస్తుంది, 9 o'clock కల్లా ఫినిష్ చేసేస్తుంది, రెగ్యులర్ యాక్షన్. షీ ఫినిషెస్ హర్ హోమ్ చోర్స్ అట్ 9 o'clock. ఇక్కడ షీ ఫినిషెస్ అనేది మన సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ డూ డస్ హెల్పింగ్ వర్క్ అంటే సో డు ఐ, నేను కూడా అంతే, నేను కూడా ఫినిష్ చేసేస్తాను. సో డు ఐ. సో డస్ మై మదర్. సో డస్ మై వైఫ్, మా వైఫ్ కూడా ఫినిష్ చేసేస్తారు, మా మదర్ కూడా ఫినిష్ చేసేస్తారు. ఇలా మనం ఈ సోతో చెప్పుకొస్తాం. ఓకే, ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే. దిస్ ఇస్ రెగ్యులర్ యాక్షన్. ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే, నేను గుడికి వెళ్తాను. లేకపోతే మై ఫాదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే, మా ఫాదర్ కూడా వెళ్తారండి. సో డస్ మై ఫాదర్. సో డస్ మై ఫాదర్, ఎందుకంటే మై ఫాదర్ గోస్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు కాబట్టి మై ఫాదర్ టు వన్ వే, ద అదర్ వే ఇస్ సో డస్ మై ఫాదర్, మా ఫాదర్ కూడా అలాగే చేస్తారు. సో డస్ మై ఫాదర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏ టెన్స్ని యూజ్ చేశారు, మై ఫాదర్ గోస్, సో డస్ మై ఫాదర్. మై ఫాదర్ వెంట్ టు టెంపుల్, సో డిడ్ మై ఫాదర్. డిడ్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఓకే, హీ కెన్ డ్రైవ్. సో హీ ఈస్ జస్ట్ 18 years old. ఓకే, బట్ హీ కెన్ డ్రైవ్ కార్. మై సన్ కెన్ డ్రైవ్ కార్ అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే సో కెన్ మై సన్. సో కెన్ మై సన్, అలాగే మా అబ్బాయి కూడా డ్రైవ్ చేయగలడు. మై సన్ టూ. ఓకే, సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. అక్కడ ఫస్ట్ మాటని దేంతో చెప్పారు, ఏ టెన్స్తో చెప్పారు. మై ఫాదర్ వెంట్, సో డిడ్ మై ఫాదర్. మై ఫాదర్ గోస్, సో డస్ మై ఫాదర్. ఇది చాలా కేర్ఫుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నెయిదర్ నార్ ఎయిదర్లు నెగిటివ్ చెప్తుంటే మనకి సో ప్లస్ ఆక్సిలరీ వర్బ్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్ చెప్తాయి. ఐ వాచ్డ్ ద మూవీ. ఐ వాచ్డ్ ద మూవీ ఎస్టర్డే. దట్ ఏదో పర్టికులర్ మూవీ. ఐ వాచ్డ్ ద మూవీ. సో డిడ్ ఐ, నేను కూడా చూసేసాను. ఐ టు. ఇలా మనం చెప్పుకోవాలి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ మనకి ఈ నెయిదర్ నార్ ఎయిదర్ అలాగే సో అండ్ ఆక్సిలరీ, సో ప్లస్ ఆక్సిలరీ ప్లస్ సబ్జెక్ట్, ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్, సో డిడ్ ఐ. ఓకే, ఇలా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తు చేసుకోండి, నెయిదర్ నార్ సోని యూజ్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్లీన్ మై రూమ్. ఐ క్లీన్ మై రూమ్, అప్పుడు నేను కూడా క్లీన్ చేశాను. సో డిడ్ ఐ. ఎందుకంటే ఫస్ట్ది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ఐ క్లీన్ మై రూమ్. అలా కాకుండా ఐ డింట్ క్లీన్ మై రూమ్. ఐ డింట్ క్లీన్ మై రూమ్. ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను కూడా చెయ్యలేదు. నెయిదర్ డిడ్ ఐ, నార్ డిడ్ ఐ. ఐ డింట్ క్లీన్ ఎయిదర్. ఐ డింట్ క్లీన్ ఎయిదర్. ఐ క్లీన్ మై రూమ్, సో డిడ్ ఐ. ఐ డింట్ క్లీన్ మై రూమ్, నెయిదర్ డిడ్ ఐ, నార్ డిడ్ ఐ. ఓకే, ఐ డింట్ ఎయిదర్.
సో ఐ టు సో ఈ రెండు స్ట్రక్చర్స్ మనం నెగిటివ్ పాజిటివ్ సెంటెన్సెస్తో యూస్ చేస్తే నెయిదర్ నార్ ఎయిదర్లను మనం నెగిటివ్ స్ట్రక్చర్స్తో నేను కూడా అని చెప్పే మాటలకు యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మరొక చిన్న స్ట్రక్చర్ ఏంటంటే చాలాసార్లు అంటే ఆక్సిలరీ వర్బ్స్ని ఎలా యూస్ చేస్తున్నాను అది ప్రతిసార్లు నేను కూడా అని అనకపోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ టుడే అనేటప్పుడు మనం జనరల్గా నేను కూడా వెళ్ళట్లేదు అని చెప్పాలనుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ నెగిటివ్ కాబట్టి నెయిదర్ ఎమ్ ఐ, ఎందుకు ఐ యామ్ అక్కడ ఆక్సిలరీ వర్బ్ కాబట్టి నెయిదర్ ఎమ్ ఐ నార్ ఈజ్ షీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎయిదర్ ఇలా చెప్తాం. అయితే ప్రతిసారి మనం ఇదే మాటని చెప్పాం. ఓకే, మనం నేను ఆఫీస్కి వెళ్ళట్లేదంటే నేను వెళ్తాను అని అంటాం. సో అటువంటప్పుడు ఎలా చెప్తామంటే యూజువల్గా మనం బట్ని యూస్ చేస్తామండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ టుడే, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, బట్ ఐ యామ్. అంటే అన్ని రకాల మాటల్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ టుడే, నేను కూడా వెళ్ళట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ టుడే అని అన్నాం అనుకోండి, నేను కూడా వెళ్తున్నా, సో ఎమ్ ఐ టు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ టుడే నెగిటివ్ చెప్తున్నాం. ఇప్పుడు ఎలా చెప్తాం? నెయిదర్ ఎమ్ ఐ నార్ ఈజ్ షీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎయిదర్ ఇలా చెప్తున్నాం. నెగిటివ్కి పాజిటివ్కి రెండింటికి చెప్తున్నాం. కానీ మనం కొన్నిసార్లు అది కాకుండా మనం మరో మాట చెప్తాం, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ బట్ నేను వెళ్తున్నాను. ఓకే, అప్పుడు ఎలా చెప్తామంటే ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ బట్ ఐ యామ్, బట్ షీ ఈజ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ని యూజ్ చేస్తున్నాం. ఐ లైక్ దిస్ మూవీస్, ఐ లైక్ దిస్ మూవీ. పాజిటివ్ అయితే ఎలా చెప్తాం? సో డూ ఐ, నేను కూడా లైక్ చేస్తాను. ఐ డోంట్ లైక్ దిస్ మూవీ నెగిటివ్. నెయిదర్ డూ ఐ నాట్ డూ ఐ డోంట్ లైక్ ఎయిదర్. కానీ ఐ లైక్ దిస్ మూవీ అంటే ఐ డోంట్ లైక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే ఐ డోంట్ లైక్ అని పూర్తిగా చెప్పకలేదు. ఐ లైక్ దిస్ మూవీ అని ఒకటి చెప్తే ఐ డోంట్ బట్ని యూస్ చేసినా పర్లేదు, యూస్ చేయకపోయినా పర్వాలేదు. ద మొబైల్ ఈజ్ చీప్, ఈ మొబైల్ బాగా చీప్గా ఉంది. బట్ యాక్సెసరీస్ ఆర్ నాట్, చీప్ అని పూర్తిగా చెప్పక్కర్లేదు, యాక్సెసరీస్ ఆర్ నాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ వర్క్స్ వెరీ హార్డ్ అని ఎవరో చెప్పారు. ఓకే, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్కి మనం ఎస్ మా ఫాదర్ కూడా అని చెప్పాల్సి వస్తే సో డస్ మై ఫాదర్ వర్క్స్ వెరీ హార్డ్, సో డస్ మై ఫాదర్. అదే ముందు వ్యక్తి మై ఫాదర్ డజంట్ వర్క్ హార్డ్ అని చెప్పారనుకోండి, మా ఫాదర్ కూడా అంతేనండి అని చెప్పాల్సి వస్తే అప్పుడు మనం ఎలా చెప్తాం? నెయిదర్ డస్ మై ఫాదర్ నాట్ డస్ మై ఫాదర్ డజంట్ ఎయిదర్ అని చెప్తాం. ఓకే, అలా కాకుండా మై ఫాదర్ వర్క్స్ వెరీ హార్డ్ అని చెప్తే మా ఫాదర్ చేయరు అని చెప్పాల్సి వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటనే మనం చెప్పాల్సి వస్తే మై ఫాదర్ డజంట్ ఇలా కూడా చెప్పవచ్చు. అంటే ఫస్ట్ మాటకి మనం ఎగనిస్ట్ రివర్స్లో చెప్తున్నాం అన్నమాట. ఫస్ట్ మాట మనం చేస్తారు అని అంటే నెయిదర్ నార్ ఎయిదర్లు యూజ్ చేస్తున్నప్పుడు కూడా అని చెప్పటం, సోయామై పాజిటివ్కి కూడా అని చెప్పటం. కానీ ఇక్కడ మా ఫాదర్ హార్డ్ వర్క్ చేస్తారంటే మా ఫాదర్ చెయ్యరు అని చెప్పడం. అంటే ముందు చెప్పిన దానికి మనం తందానా తానా అని అనట్లేదు. ఎస్ ఆయన చేస్తారు, ఈయన చెయ్యరు, ఆయన చెయ్యరు, ఈయన చేస్తారు. మై ఫాదర్ డజంట్ వర్క్ హార్డ్ బట్ మై ఫాదర్ డస్. మై ఫాదర్ డజంట్ వర్క్ హార్డ్, మా ఫాదర్ కూడా చెయ్యరు. నైదర్ డస్ మై ఫాదర్ నాట్ డస్ మై ఫాదర్ డజంట్ ఎయిదర్. అర్థమవుతుందా? 3 రకాల సెంటెన్సెస్ని మనం చెప్పాం. ఐ ఎంజాయిడ్ ద మూవీ, yesterday we went to the movie, I enjoyed the movie very much but I didn't, నేను చేయలేదు. నేను కూడా ఎంజాయ్ చేశాను, I enjoyed, so did I didn't enjoy the movie, నేను ఎంజాయ్ చెయ్యలేదు. neither did I, nor did I, and I didn't enjoy it either. ఓకే, సో ఇక్కడ మనం 3 రకాలుగా చెప్పడం నేర్చుకున్నాం. ఎవరైనా నెగిటివ్ చెప్పినప్పుడు నేను కూడా అని చెప్పాల్సి వస్తే నెయిదర్ నార్ ఎయిదర్. ఎవరైనా పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు నేను కూడా అని చెప్పాల్సి వస్తే సో ప్లస్ బి ఆర్ సో ప్లస్ ఆక్సిలరీ ప్లస్ సబ్జెక్ట్. అలా కాకుండా ఎవరైనా చెప్పిన మాటను నేను కాదు, అతను చేస్తాడు అంటే నేను చేయను, అతను చెయ్యడు అంటే నేను చేస్తాను ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం బట్ అని యూజ్ చేస్తాం. అంటే మై ఫాదర్ వర్క్స్ బట్ మై ఫాదర్ డజంట్. ఐ ఎంజాయ్డ్ ద మూవీ బట్ ఐ డిడ్ ఇట్ ఇలా చెప్తాం. సో ఈ 3 స్ట్రక్చర్స్ని జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే ఎదుటి వాళ్ళ మాటకి ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకు అర్థం అవుతుంది. సో లెట్ us do some exercises and we will automatically get used to
speak in that particular structure. Okay, so that's all the class for today, and let us do some exercises. Okay, thank you very much, my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.